బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం మా సంబరంగా నడిచిందిలా అన్ని చెప్పుకుందాం గానీ మొదలైతే హెడ్లైన్స్ చూడుర్రి అన్నట్టు జరా సబ్స్క్రైబ్ చేసుకోండిలా. వైభవంగా ఎల్లమ్మ కళ్యాణం ఏమన్నా వచ్చిండ్రా భక్తజనం. రెండో రోజు ఢిల్లీలో రచ్చ ఫలించలే సెంటర్లతోని చర్చ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పరుగు రికార్డులకు ఏది తిరుగు. వానల కోసం వరుణ జపం రైతులు అరిగోస పడుతుండ్రు పాపం. బోనాల పండగ బొంబాటుగా నడుస్తున్నది హైదరాబాద్ లా. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కించుడుతోని చాలైన జాతర వాడలా మా సంబరంగా చేస్తుండ్రు. జగదాంబిక మహంకాళమ్మకు రెండో పూజకు సుత 1000 మంది పోయి బోనాలు సమర్పించిండ్రు. ఇక ఇయాల బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉత్సవాలు నడిచినాయి. మరి ఆ సంబరాలు సుత చూడాలి కదా. చలో బల్కంపేట. లక్షల మంది భక్తులు, శివసత్తుల సిగాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువుల నడుమ ఎల్లమ్మ తల్లి కళ్యాణము మా సంబరంగా అయింది. మబ్బుల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నడిచినాయి. ఇక 10:30కు లగ్గం చాలైతే 11 గంటల 59 నిమిషాలకు మహాదేవునికి అమ్మవారికి లగ్గం తంతు చేపించిండ్రు అయ్యవార్లు. ఇక సర్కార్ తరపున గుళ్ల మంత్రి కొండా సురేఖ మేడం, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పట్టుబట్టలు సమర్పించిండ్రు. ముఖ్యమంత్రి సారోళ్ళ ఇంటామె సుత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించింది. ఆ అమ్మవారి సందర్భంగా ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం. సమృద్ధి వర్షాలు పడి ఒకవైపు ప్రకృతి రీత్యా ఎలినోనో విపత్తు వస్తుంది అనే సందర్భంలో కూడా గతంలో అనేక విపత్తులను ఎదుర్కొన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి చరిత్రలో భాగంగా ఈరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వచన ఉండాలని ఈ ఎల్లమ్మ తల్లి కళ్యాణం రోజు ప్రార్థిస్తూ, హైదరాబాద్ బోనాలు అంటేనే ఒక సాంప్రదాయం, ఒక ఆచారం, ఒక యొక్క సంస్కృతి. బాయిల వెలిసిన బల్కంపేట ఎల్లమ్మకు భక్తులు బంగారు బోనం సమర్పించిండ్రు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏం తక్కువ 8 లక్షల మంది దాకా రావచ్చు. అగో గుడి కాంచెలి మొదలు పెడితే తొవ్వ పొడుగుత లైనే. అదే రాత్రి దాకా అయితేనే ఉంటది కదా. పబ్లిక్ పటాలు దొక్కనికి వస్తారు, మళ్ళీ బోనాలు చేయనికి వస్తారు. 3-4 రోజుల నుంచి అయితేనే ఉంటుంది. ఆడ గోల్కొండ బోనాలు అయినాక ఈడ స్టార్ట్ అవుతుంది. గోల్కొండ బోనాల కాడ అయినాకనే ఈమెకు బండారు వస్తుంది. ఈడ స్టార్ట్ చేస్తారు కదా రాత్రి దాకా. మా నాగార్జున సాగర్ ఆలయం నుంచి వచ్చినాం. 5 సంవత్సరాలు ఇక్కడ ఏడలనే ఉండిపోయినాం. అమ్మవారి ఏడలనే ఉండిపోయినాం. నా బిడ్డ కొడుకు తప్పది దొరికిండు. స్వచ్ఛమైన తల్లి ఎల్లమ్మ తల్లి ఆ ఉండబడి నా బిడ్డ నిలబడిపోయింది. 2 సంవత్సరం కింద పాప కావాలని మేము మొక్కినాము. ఇదే లైన్ లో తీసుకొస్తానన్నా పాప పుట్టింది. ఇప్పుడు ఈ లైన్ లో తీసుకుపోయినే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం. 3 రోజుల పండగల నిన్న అమ్మవారికి ఎదుర్కోళ్ల ఉత్సవాలైతే ఇయాల కళ్యాణము, రేపు రథోత్సవం నడుస్తది. కళ్యాణాన్ని అందరూ చూసేటట్టు ఆడాడ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి విఐపీల కోసం 7 ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి అచ్చినోళ్లకు అన్నదానము, మంచినీళ్ల సౌలతి, 6 మెడికల్ క్యాంపులు పెట్టిండ్రు. ఇక ఎవ్వలకు ఏ తిప్పల రాకుండా చూస్తానికి 700 మంది పోలీసులు డ్యూటీలో ఉంటే ఎక్కడేం జరిగినా తెలిసేటట్టు 36 రెగ్యులర్ కెమెరాలతో పాటు 130 సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు. ఇక పొద్దుగాల నుంచి మాపటిల్లి పొద్దెక్కేదాకా ఎల్లమ్మ దర్శనానికి భక్తులు లైన్లు కడతనే ఉన్నారు. రేపు రథోత్సవం ఇంకింత సంబరంగా చేస్తారు. రేపు అది సుతా చెప్పుకుందాం గాని ఎల్లమ్మ తల్లి లగ్గము ఏ తీర్ల నడిచిందో అంతా కలిపి మల్లో మల్క చూడరుల్లా. ఆనాకాలం
పార్లమెంట్ సమావేశాలు ఇట్లా చాలా అయినాయో లేదో ఢిల్లీలో రచ్చ మొదలైంది. అటు సభ లోపల ప్రతిపక్ష పార్టీలు, బయట కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, స్టూడెంట్లు లొల్లి ముదురుతుండే వరకు ముఖ్యమైన వాళ్ళు రండ్రి మాట్లాడుకుందామంటే ఓ ఇద్దరు ముగ్గురు పోయి జేపీ నడ్డా సార్తో మాట ముచ్చట నడిపినా ఉత్తకతే అయ్యింది. నిరసనలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మరి ఢిల్లీలో ఇవాళ ఏం నడిచిందో సుతా అరుసుకోవాలి కదా. ఎక్కడిది ఢిల్లీలో రచ్చ రచ్చ అవుతుంది. పోలీసులకు స్టూడెంట్లకు నడుమ తగ్గ పరి నడుస్తుంది. ఈ లాళ్ళని గెదువుడు, వాళ్ళు నీళ్ళని గెదువుడు. వాళ్ళు లాఠీలకు పని చెప్తే ఇల్లు రాళ్ళు అందుకునుడు. నీట్ పేపర్ లీక్ అయినందుకు జిమ్మేదారు తీసుకుని సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ రాజీనామా పెట్టాలని కాక్రోచ్ జనతా పార్టీ పర్సన్లతో కలిసి పోరాటం చేస్తుంది కదా. నిన్న పార్లమెంట్ ముట్టడికి పోతుంటే వాటర్ కెనాళ్లతో కొట్టుడు, టియర్ గ్యాస్ ఇడ్చుడు, లాఠీ చార్జ్ చేసుడు ఓ చిన్న కథ కాదు. సెంటర్ వాళ్ళు చర్చలు చేసినా ఉత్తదే అయ్యే వరకు ఇవాళ ఇంకింత రూబడి పెంచిర్రు. అన్ని రాష్ట్రాల నుంచి పర్సోళ్ళంతా ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఆడాడ సర్కార్ ఆస్తులకు సూటి పెట్టిర్రు. అగో మొన్ననే ప్రధాని మోడీ సర్చాలు చేసిన హైడ్రోజన్ రైలు బండి మీదకి రాళ్ళు ఎట్లా ఇసురుతున్నారో ఇలా దీక్షా శిబిరం మొత్తం ఎత్తేస్తే అయినా ఆగేది లేదని జాగన్ కేరళ భవన్ దిక్కుమాసి కొట్లాడుతుర్రు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇటు చూడుర్రి. अमेरिका व्यापारिक समझौता रद्द करो, किसानों को दिल्ली ना जाने देने मोदी सरकार मुर्दाबाद. సెంటర్ వాళ్ళ మీదకి లడాయికి బయలుదేరిన రైతులు ఇల్లంతా వేల మంది ఢిల్లీ దిక్కుపోతుర్రు. పంజాబ్ హర్యానా బార్డర్ దాటి ఎట్లూరుకు వస్తున్నారో ఇప్పటికే కాక్రోచ్ కార్యకర్తలతో రచ్చ అవుతుంటే అటు రైతులు సుతా జంగులేపిర్రు. చూడాలి మరి రేపు రాజధానిలో ఎట్లుంటదో. ఆనలు ఈగొస్తాయి అగొస్తాయి అని ఓ పారి, ఏహే ఈ నెలంతా ఇట్లనే ఉంటది అని ఇంకో పారి వాతావరణపు శాఖ చెప్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం పుట్టి ఆనలు దంచే కోపున్నదన్నారు. అది సుతా ఉత్తదే అయ్యింది. ఇంకో దిక్కు నీళ్లు బగ్గా అక్కెరుండే వరి అయ్యకుండ్రి, కడవ పంటలు సాగు చేసుకోండ్రి అని కుద్దు మంత్రులే చెప్పబట్టే రైతులు గీ తీర్ల కోసపడుతున్నారు. జర ఒక్క పారన్న వచ్చిపోరాదు ఆనదేవుడా అని మొక్కని మనిషి లేడు. అట్లనే గీళ్ళు గిట్లా గీ కార్యం పెట్టుకున్నారు. అయ్యవార్లంతా నీళ్ళకి దిగి ఏం చేస్తుర్రంటే వరుణ జపం. పట్నం మోయినాబాద్ కాడుండే మూచుకుందా నదిలా ఇట్లా నాబిలోతు నీళ్ళల్లో పూజలు చేసిరు చిలుకూరు బాలాజీ గుడి అయ్యవార్లు. అగో నది జలాలు తీసుకొచ్చి ఇట్లా స్వామి వారికి అభిషేకం చేస్తుర్రు. ఇంతకు ఎందుకే జపం చేస్తుర్రంటే చెరువులు నిండాలి, నదులు ప్రవహించాలి, వ్యవసాయం సుభిక్షంగా ఉండాలి. మానవ జాతే కాదు, ప్రతి జీవరాశి కూడా వర్షం మీద ఆధారపడి ఉంది. అగనట ఆనాకాలం చాలై 2 నెలలు పూర్తయితున్నా ఇంతవరకు ఆయమన్నా ఒక్కటంటే ఒక్కటి సుతపడలేదాయే. రైతులంతా ఇత్తులు పెడతానికి వెనక ముందాడుతున్నారు. ఇంకో దిక్కు ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్నాయి, నీళ్లు లేక అరిగోసపడుతున్నారు. అగో గందుకే ఇగనన్న ఆనలు గురవాలని కార్యం పెట్టుకుర్రన్నట్టు. ఈడికి ఆనలు రాకపోతే మధ్యమ జపం చాలు చేస్తారట. అయినా రాకుంటే ఇక ఉగ్ర జపం చేస్తామంటుర్రు అయ్యవార్లు. 7 ఏళ్ల కింద ఇట్లనే ఆనలు రాకపోతే వర్ణ జపం చేసినామని మళ్ళా ఇప్పుడు చేస్తున్నామన్నారు. ఇటు అయ్యవార్లు అటు రైతులు ఒక్క తీర్ల పూజలు అభిషేకాలు చేస్తుర్రు. ఇగనన్న రారాదు ఆనదేవుడా. ఓ కిలోమీటర్ నడవాలంటేనే సుక్కలు కానొస్తుంటాయి మనకు. కానీ కొందరు 100 కిలోమీటర్ల పాదయాత్రలు చేస్తూ ఉంటారు. కొందరు దేవుళ్ల కోసానికి, ఇంకొందరు ఇష్టమైన హీరోను, క్రికెటర్ను కలుస్తానికి పోతూ ఉంటారు. ఇక కొందరు సైకిల్ వేసుకొని దేశమంతా చుట్టొస్తాని బయలుదేరుతూ ఉంటారు. కానీ వాళ్ళందరూ ఒగెత్తు, గీ అక్క ఒగెత్తుల్లా. ఎందుకంటే ఈ వార్త చూస్తే మీకే ఎరకైతది. మీదుంగా 3 రంగుల జెండా కప్పుకొని భరత భూమికి మొక్కుతున్నక్క ఏం చేసిందో చెప్తే పరిశాన్ అయితరుల్లా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కు ఏం తక్కువ 4167 కిలోమీటర్లు 68 రోజుల 23 గంటల్లో రన్నింగ్ చేసుకుంటా పోయింది. దునియాల గన్ని కిలోమీటర్లు ఉరికి రికార్డు కొట్టింది అక్కే. మల్లా పేరు సోఫియా సోఫీ. అంతేకాదు 5 మాటలు ఇసొంటి పరుగులు తీసి దునియా రికార్డులు కొట్టింది. ఇది ఆరోదన్నట్టు. ఇక కన్యాకుమారిలో పరుగు చాలు చేస్తే రాష్ట్రాలన్నీ దాటుకుంటా పోతుంటే ఆడాడ అక్కకు పూలమాలతో వెల్కమ్ చెప్పిర్రు. కొందరు అక్కతో పాటు జరసేపు రన్నింగ్ చేసిర్రు. ఒక్కో రాష్ట్రం దాటుకుంటే ఇంకో రాష్ట్రాలకు పోతున్నప్పుడు ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలకు ఇడిస్తే మస్తు లైక్లు, ఆల్ ద బెస్ట్ అని కామెంట్లు. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ అయితే మొదలు గాలి మోటార్ల డిపోల పనిచేసి ఆ కొలువుకు రాజీనామా పెట్టి దేశమంతా ఉరకాలని ఈ కార్యం పెట్టుకుందట.
ఈడికి ఆగదట్టుల్లో ఇంకిన్ని రికార్డులు కొడతా అనుకొస్తుందక్క. కానీ ఒగూరు నుంచి ఇంకో ఊరికి పోతానికి నడుచుకుంటా పోలేం. ఓ 5 కిలోమీటర్లు ఉరుకుతానికే మోసపోస్తుంటాం. అసొంటిది భారతదేశం కింది నుంచి మీది దాకా ఉరికినవంటే సోఫియా అక్క నువ్వు సూపర్ అక్క. అగో మా బరాబరి ఏమో ముచ్చట పట్టుకొచ్చిండు. ఓ పరిందాం పాన్రి. సాయంత్రం న్యూస్ మే आपका स्वागत है दोस्तों. ఖతర్నాక్ న్యూస్ ఏంది తెలుసా? చెన్నై మెట్రోలో నువ్వు సౌండ్ బయటికి పెట్టినావు అనుకో, ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా బయటికి గట్టిగా నవ్వుకుంటా ఇట్లా చేస్తారు కదా వీడియోలు చూసి, అట్లా సౌండ్ బయటికి పెట్టినావు అనుకో నువ్వు 2500 జరిమానా. అదే కనుక మన హైదరాబాద్ మెట్రోలో పెట్టి ఉంటే కథం, ఒక రోజు ఒక వేరే కంపెనీ కట్టవచ్చు. అట్లా పెడతారు ఇట్లా అంకుల్ మొత్తం కింద మీద వాడిని నవ్వుతుంటారు. నవ్వుకుంటే పక్కనని కొడతారు. ఇట్లా ఏంటంటే జోక్. అరే అర్థమవుతుంది ఏం చేస్తున్నా. మన దగ్గర ఇట్లాంటి రూల్ పెట్టాలి. సగం మంది మెట్రోనే ఎక్కరు, ఎందుకంటే వాళ్ళకి మెట్రో కంటే ఆ వీడియోలు ఇష్టం, ఆ నవ్వులు ఇష్టం. వాళ్ళనే అంటారు జబర్దస్త్ అంకుల్స్. మస్తు కూర్చు. మొన్న నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్టూడెంట్స్ నీళ్లు కావాలని అర్ధమరాత్రి రోడ్డెక్కి నిరసన చేసిండ్రు. అటెన్క మైబాద్ జిల్లా గాంధీనగర్ కస్తూర్బా గాంధీ ఆడవిల్లల సుత బాత్రూమ్లు లేవు, నీళ్ళు వస్తలేవు అని రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు. అదే మైబాద్ జిల్లాల ఇంకో తాన నీళ్ళు అడిగితే చెప్పుతోని కొడతా అన్నారని ఆడగిట్ల ఓ లొల్లి నడిచింది. ఇట్లా ఎప్పుడు ఏదో బడిలా పోరలు నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇయ్యాల గీల వంతు. నేను ఈ రోజు ప్రతిరోజు మేము స్కూల్కి వస్తాం. పీడీ సార్ బిహేవియర్ ఇక్కడ ఏం బాగాలేదు. ప్రిన్సిపల్ మేడం కూడా ఎప్పటికైతే మాట్లాడుతుంది. ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదా? పిల్లలు అన్నాక ఎట్లా చూసుకోవాలి? మీకు ఇంట్లో పిల్లలు ఉండరా? ఎందుకు బ్యాడ్ టచ్ ఎందుకు చేయాలి? ఏం అవసరం అంటే ఎందుకు అంటే ఒక వేరే విధంగా అనిపిస్తున్నాం. మరి మేము అక్కడ నుంచి వస్తే ఏ అమ్మా నువ్వు క్యాట్ వాక్ చేసుకుంటా, ఏం పిచ్చితనమ్మా, ఏం రౌడీ, ఏ బక్కదన, ఎందుకు ఇవన్నీ? మాకు పేర్లు పెట్టలేదా? మేము అంటే మేము మనుషులం కదా? అంటే మేము ఏమనుకుంటున్నాం మీరు అందరూ? అసలు అసలు ఇది స్కూల్ అంటారా? అసలు ఒక మేడం అంటే ఎట్లుండాలి? ఇద్దరు అట్లకెళ్ళి పిల్లలు వస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలంటారు. అడుక్కుని మరి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏమమ్మా గుడ్ మార్నింగ్ చెప్పలేదు, నీ బిహేవియర్ ఎట్లుంది? నేను యూత్ వాళ్ళ గుడ్ మార్నింగ్ చెప్తారా? ఎందుకు చెప్పాలి? నువ్వు కరెక్ట్ ఉన్నావా? అసలు కరెక్ట్ ఉంటే మీకు గుడ్ మార్నింగ్ చెప్తారు. ఏం నీకు అసలు మాట్లాడాలంటే కూడా నాకే సిగ్గైతుంది అసలు. విన్నారు కదా ఏమేం తక్లీఫ్లు ఉన్నాయో మొత్తం చెప్పుకొచ్చింది చెల్లెమ్మ. పీటీ సారు ప్రిన్సిపల్ మేడం చేయబట్టి మేము చదువుకోవాలన్నా వద్దా అని నిరసన చేస్తూ ఆడపిల్లలంతా. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్ పిల్లలు ఇల్లంతా. ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, ఇష్టం ఉన్న కాడ తాకుడు. ఆడపిల్లలు చెప్పుకుంటానికే సిగ్గైతుందంటారంటే చూడురిగా ఏ తీర్లాలు గోస పెడుతున్నారో. చెల్ గిదేం తరీకా, అసలు దీన్ని బడంటారా అని పిల్లలే కాదు వాళ్ళ అమ్మ నాయనలు సుతా వచ్చి నిరసన చేసిర్రు. ముచ్చట తెలిసి పోలీసు వాళ్ళు వచ్చి పెద్ద ఆఫీసర్లకు చెప్పి మీకు న్యాయం చేస్తామని మాటిచ్చేపాటికే బతికిపోయిరు గాని లేకుంటేనా ఈ మనం మోత మోగేది. ఈడ వీళ్ళ పరిస్థితి ఇట్లుంటే ఇక వీళ్ళది ఇంకో బాధ. మైబాద్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు ఇల్లంతా. తాగుతానికి నీళ్లు లేవు, తానం చేద్దామంటే సరిపోని బాత్రూమ్ లేవు అని పిల్లలంతా నిరసన చేస్తుర్రు. 30 మందికి ఒక బాత్రూమ్ చొప్పునుంటే మేము ఎట్లా తానాలు చేయాలి ఏంది కథ అని ప్రిన్సిపాల్ పెద్ద సార్లకు చెప్పినా పట్టించుకుంటలేరని ఇట్లా నిరసన చేసిర్రు. కానీ ఏ హాస్టల్ చూసినా ఏం చక్కదనం లేకపాయే. ఇక సర్కార్ ఎవరికి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నట్టు గాని జర ఇలా తిప్పలైతే తీర్సూరి సార్లు పిల్లలు గోసపడుతున్నారు. మొలకలు నాటాలే, అడవులు పెంచాలే, పచ్చదనం కాపాడాలే, ప్రకృతిని రక్షించుకోవాలి అని ప్రతి ఏడు జూలైలో వన మహోత్సవం పేరు మీద లక్షల మొలకలు నాటే కార్యం పెట్టుకుంటది సర్కార్. ఈ స్కూల్ పిల్లలతోని సుత మొలకలు నాటించే కార్యం నడుస్తూ ఉంటది. గీలు సుత గదే కార్యం పెట్టుకున్నారు. అట్లా అని సీదా మొలకలు నాటలేదుల్లా. మొలకల గురించి చెప్పి ఏమో డ్రోన్ చూపిస్తారేంది అని పరిశాన్ కాకుర్రి. మొలకలకు లంకున్న ముచ్చటే. ఇంతకు ఏం చేస్తుర్రంటే వీళ్ళంతా ఆంధ్ర నంద్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు. శ్రీశైలం అడవుల్లా చెట్లు పెంచాలని సీడ్ బాలలు చల్లే కార్యం పెట్టుకున్నారు. మనుషులు చల్లితే దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇట్లా డ్రోన్ అడకం చేస్తున్నట్టుర్రు. అగో మొదలు ఇట్లా సీడ్ బాల్స్ ని డ్రోన్ల నింపుతుర్రు. ఇక చిన్నగా మీదికి ఎగిరేస్తే చల్లుకుంటా పోతనే ఉంది. మట్టి ఎరువు కలిసున్న మేడి, వేప, రావి మొలకల ఇత్తనాలను బాల లెక్క తయారు చేసి ఏం తక్కువ 130 హెలికాప్టర్లల్లా 130,000 ఇత్తనాలు చల్లిర్రు. మంచిదే, దినామింత అడవులు నరుకుడే గాని పెంచుడన్న ముచ్చటే లేదా. ఇగేముంది
కాలాలు కింద మీద కాబట్టి ప్రకృతి ఖరాబ్ కాబట్టి ఆ నలుగురు పోయాయి. గందుకే కొంతన్న ఫాయిదా కావాలని ఈ కార్యం పెట్టుకుర్రన్నట్టు. తెలంగాణలో సుతా ఇసొంటి ఇకమతి చేస్తే చెప్పన్నే పచ్చడి తెలంగాణ అయితే ఉండొచ్చు. ఆలోచన చెయ్యర్రి సార్లు. ఇవాళ రేపు ఏ అపార్ట్మెంట్ కు పోయినా ఏ షాపింగ్ మాల్ కు పోయినా మెట్లెక్కడన్నా ముచ్చటే లేదు. లిఫ్ట్ ఎక్కి ఏ ఫ్లోర్ కు పోవాలనో ఆ నెంబర్ ఒత్తితే అయిపోతుంది. చూస్తుండగానే గా ఫ్లోర్ కు చేరుకుంటాము. ఇడికి మంచిగానే ఉన్నది. అయితే ఈ నడుమ లిఫ్టులు చేయబట్టి పబ్లిక్ ఎంత గోస పడుతున్నారో చాలా వార్తలలో చూసినాము. అండ్లా గిదొకటి. లోపల చిన్నపిల్లగాంతో తల్లి, బయట పోలీసులు. చెప్పున తెరువుర నాళ్ళు ఆగమ్మ తెరుస్తానికే తనలాడుతున్నామని ఇల్లు. గంటల కమానం చెమట తీసి తనలాడంగా లిఫ్ట్ డోర్ తెరిస్తే అండ్లకెళ్లి కొడుకుని తీసుకొని బయటకు వచ్చింది అక్క. హైదరాబాద్ కూకట్పల్లిలో అపార్ట్మెంట్ లో ఇల్లు లిఫ్ట్ లెక్కంగానే ఆగిపోయిందట నడుమిట్లా. ఏం చేయాలనో తోయక 100 నెంబర్ కు డయల్ చేసిందట అక్క. ఎమ్మటే ఉరికొచ్చిర్రు పోలీసులు. అటు తనలాడి మొత్తానికి బయటికి తీసిర్రు. ఫోన్ కొట్టంగానే వచ్చి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పింది అక్క. చూస్తుర్రు కదా జర లిఫ్ట్ లో పిల్లలతో పోతప్పుడు పైలముల్లా. మన అన్నలు పొద్దుగాల లేస్తే బగ్గా కాయిష్ చేసేది ఏందంటే ఇంకేంది వైన్స్. ఇద్దరు దోస్తులు కలిసినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, మంచైనా చెడైనా, పండుగైనా, పబ్బమైనా ఏది ఏమైనా సుక్క పడాల్సిందే. అగో గట్లనే పోతానా పొగలు వైన్స్ కు పోయిండ్రులా, కానీ మందు దాగలే, బీర్ గుంజలే. మరి ఇంకా దేనికి పోయిండ్రు అని అంటారా? చూడుర్రిగా. వైన్స్ లో అన్నేమో చదురుతుండు, పక్కరలకు పోయి ఇంకా స్టాక్ ఏమున్నది, కస్టమర్లకు ఏమేం మందు సప్లై చేయాలి అని చూసుకుంటుంటే ఇంతనే ఇటుకెళ్ళి చూడు రెవల్ దుంకిర్రో. ఓ కొడుకో సిరుతపులి అమాంతం అన్న మీదకి దుంకి రక్కబోతుంటే ఓ ఓ అని ఒర్రుకుంటూ అన్న అట్లిట్లా దండలాడి దాని నుంచి బయటపడి ఒక్కటే జంగల అవతల పడ్డాడు. ఇక సిరుత చూడు అటు పోయి మళ్ళా వచ్చింది. ఇంకేదో కావాలన్నట్టుగా వెనుకలాడుకుంటా మందు కీసలు పెట్టే అరల్లస్ వచ్చింది. రాజస్థాన్ రాష్ట్రం టోంకు జిల్లా తోడా రైసింగ్ లా గీ వైన్స్ లో జోరబడి అన్న మీద అటాక్ చేస్తే ధైర్యంగా ఎదుర్కొని పానాలు కాపాడుకున్నాడు అన్న. అదే అన్న జాగల మనసొంటోళ్ళు ఉంటేనా అదురికే గుండాగినంత పనావు. వీడియో సోషల్ మీడియాలో పొట్టు గిరికలు కొడుతుండే వరకు అన్న ధైర్యాన్ని తారీఫ్ చేస్తుర్రు అంతా. కానీ మందు దుకాణంలో ఏం దొరుకుతుందని వచ్చిందో గాని అడవిలో గాసం దొరుకుతలేదు అనేది మాత్రం నియమంలా. ఇంత అడవులు పొతం పెట్టుకుంటా మనం పోతున్నాం. మా తావులకే మీరు వస్తారా అని మన తావులకు అవి వస్తున్నాయి అన్నట్టు. ఇప్పటికైనా అడవులను ఆగం చేయకుంటే ఆటి జాగలు అవ్వుంటే మన జాగలో మనం నిమ్మలంగా ఉండొచ్చు. ఇక ఇవ్వలా ఇవాళటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.